JVR&S College of Engineering and Technology Budampadu 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన JVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced #1 టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన JVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. JVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని JVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. JVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. శ్రావణ మాసంలో ప్రతి ఏడు లాగానే ఆర్టిస్ట్రీ షో బ్రాండెడ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను బందర్ రోడ్ లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో వినియోగదారుల సమక్షంలో ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో భాగంగా బంగారం, వజ్రాభరణాలు మరియు జాతి రత్నాభరణాలు ప్రదర్శిస్తుందని షోరూం మార్కెటింగ్ మేనేజర్ కాసిం తెలిపారు. ఈ సందర్భంగా కాసిం మాట్లాడుతూ ఆర్టిస్ట్రీ షోలో ప్రత్యేక ఆకర్షణగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి బ్రాండుల సమాహారం, మైండ్ ధృవీకరించిన వజ్రాభరణాలు, వివాహం, పార్టీ సంబరాల కోసం ఎరా అన్కట్ వజ్రాలతో పొదిగిన విశిష్ట శ్రేణి, ప్రష్యా జాతి రత్నాభరణాలు సముదాయం, ఎథ్నిక్స్ హస్తకళా నైపుణ్యంతో తయారైన ఆభరణాలు, జోల్ అధునాతన డిజైన్లతో తేలికపాటి ఆభరణాలు ఇష్టపడే మగువల మనసులు దోచుకుంటాయి. డివైన్ భారతీయ ప్రాచీన సంప్రదాయం వ్యక్తం చేసే ఆభరణాలు, ఇంకా చిన్నరాల కోసం స్టార్లెట్ పిల్లల ఆభరణాలు ఈ ఎగ్జిబిషన్ లో లభిస్తాయని తెలిపారు. 10 ఆగస్టు 2025 వరకు నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జెలి, రేష్మ, ప్రత్యూష, హేమదీపిక, హేమశ్రీ, షేక్ నజీరా, దీపిక మరియు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సిబ్బంది, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. సో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో ఈరోజు ఆర్టిస్ట్రీ షో అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ షో వచ్చేసి 2nd నుంచి 10th వరకు ఈ షో అవైలబిలిటీ ఉంటుంది. ఈ షో టోటల్ 9 days అనమాట. సో ఎవ్రీ ఇయర్ లా ఈ ఇయర్ కూడా మనం ఆర్టిస్ట్ షో లాంచ్ చేసాము. సో మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల మీదకే లాంచింగ్ జరిగింది. సో ఆర్ట్ ఇన్ ఎవ్రీ జ్యువెలర్ అని చెప్పి ఒక స్పెషల్ కాన్సెప్ట్ తో ఎవ్రీ ఇయర్ మలబార్ లో లైట్ వెయిట్ కలెక్షన్ నుంచి హెవీ వెయిట్ మోడల్స్ వరకు అన్ని ఐటమ్స్ అనేది అవైలబుల్ పెట్టామండి. సో ప్రత్యేకంగా ఏంటంటే మ్యారేజ్ సీజన్ కమింగ్ ఉంది కాబట్టి ఈ సీజన్ దృష్టిలో పెట్టుకొని ఒక వధువు కావాల్సిన ఈచ్ స్టార్టింగ్ ఇయర్ రింగ్స్ నుంచి తిక్క, వడ్డానం, అన్కట్, హారం, ఫిషియా, గోల్డ్, సిల్వర్ అన్ని ఐటమ్స్ మనకి అవైలబిలిటీ ఉంటాయి. సో మన స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. గోల్డ్ మీద వచ్చేసి ఫ్లాట్ 30% ఆఫర్ ఉంది 8th వరకు. అలాగే అన్కట్స్ మీద కూడా ఫ్లాట్ 30% ఆఫర్ ఉంది. ఫిషెస్ మీద కూడా ఆఫర్ ఉంది. సో డైమండ్ మీద వచ్చేసి ఫ్లాట్ 30% ఆఫర్ అనేది అప్ టు మనం ఇవ్వడం జరిగింది. సో ఈ అవకాశాన్ని విజయవాడ ప్రకటన అందరూ సద్వినియోగం చేసిన మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఒకసారి ఈ షోలో అందరూ వచ్చి విజిట్ చేయండి. సో మా రేంజ్ ఆఫ్ కలెక్షన్ అనేది మీకు అందరికీ అర్థమవుతుంది. సో ఈ అవకాశానికి మనం పిలవంగానే సో మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఈ షో లాంచ్ చేయడానికి వచ్చి వాళ్ళకి ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. రేష్మా జెల్లి, ఐఎమ్ past president of Innovil Club of Vijayawada. Ours is a service organization and I'm also an artist.
Andhra Best Women Recognized Artist, and I received many awards from Rashtrapati Bhavan, and I'm very happy to launch this show. I thank Malabar Gold and Diamond Showroom, and ee roju vachesi artistry show inauguration jarigindandi. Ee artistry show vachesi August 2nd నుంచి August 10th వరకు ఉంటుంది. సో ఇక్కడ చాలా. నా పేరు దీపిక. మనం ఈ రోజు విజయవాడలో ఉన్న మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ లో ఉన్నాము. సో ఈ రోజు నుంచి 10th ఆగస్ట్ వరకు మన మలబార్ లో ఆర్టిస్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అంతేకాదండి, వీళ్ళు మన ఈ మంత్ 8th వరకు కూడా 30% ఆఫ్ ఇస్తున్నారు గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ పైన. సో అందరూ తప్పకుండా విజిట్ చేసి షాపింగ్ చేసేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు హేమశ్రీ, నేను మోడల్ని. అందరు బాగున్నారు అనుకున్నాం. మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో అయితే ఆఫర్స్ అయితే రన్ అవుతుంది. వీళ్ళ దగ్గర అయితే వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. మీరు కంపల్సరీగా వచ్చి విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు ప్రత్యూష. నేను సెలబ్రిటీ మెహందీ అండ్ మేకప్ ఆర్టిస్ట్. అండ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. ఈ రోజు నుంచి August 10th వరకు అయితే ఆర్టిస్ట్రీ షో నడుస్తుంది. బ్రైడ్స్ టు బి ప్లీజ్ విజిట్ ద షోరూమ్. వీళ్ళ దగ్గర చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఆఫర్స్ కూడా నడుస్తుంది 8th వరకు. నమస్కారం అండి, నేను ఈ రోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కి విజిట్ చేశాను. సో ఇది దాదాపు 8 years నుంచి మేము ఇక్కడికి గోల్డ్ అండ్ డైమండ్స్ పర్చేస్ చేస్తున్నాము. ప్రెసెంట్ అయితే ఆర్టిస్ట్ కండక్ట్ చేస్తున్నారు, ఆర్టిస్ట్ షో కండక్ట్ చేస్తున్నారు. August 2nd నుంచి 10th వరకు కన్ఫామ్ గా విజిట్ చేయండి. లాట్ ఆఫ్ హ్యూజ్ కలెక్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. కన్ఫామ్ గా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కి విజిట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షులు కాకాని తరుణ్ జన్మదిన సందర్భంగా కాకాని తరుణ్ పోలీస్ స్టేషన్ కు ఏసీని ఉచితంగా ఇవ్వడం జరిగిందని మాచవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ గురుప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా కాకాని తరుణ్ గురుప్రకాష్ మాట్లాడుతూ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది సుమారు 180 కెమెరాలు స్పాన్సర్ చేశారని, ఇంకా ఎవరైనా కెమెరాలు స్పాన్సర్ చేయదలుచుకునేవారు మమ్మల్ని సంప్రదిస్తే కేబుల్ వైర్ టెక్నీషియన్ చేత ఉచితంగా మీ ప్రాంతాలలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. విజయవాడ ఏరియాలో అనేక రకాల కార్పొరేట్ సంస్థలు ఉన్నాయని, ప్రతి కార్పొరేట్ సంస్థ ముందుకు వచ్చి వాళ్ళ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వచ్చి కెమెరాలు, డ్రోన్లు, ఏదైనా సామాగ్రి సహాయం చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. ఈరోజు మాచవరం పోలీస్ స్టేషన్ కి తరుణ్ గారి భద్రత సందర్భంగా మాకు ఏసీని డొనేట్ చేశారు. ఈ పైన కంప్యూటర్ సెక్షన్ లో మాకు ఏసీ పనిచేయకపోతే సార్ దృష్టికి తీసుకెళ్తే భద్రత సందర్భంగా ఈ రోజు మాకు ఏసీని డొనేట్ చేశారు. అంతేకాకుండా ఈ మాచవరం నిమ్స్ లో అందరూ కూడా చాలా మంది కెమెరాలు కూడా స్పాన్సర్ చేసి సుమారు 180 కెమెరాలు దాకా స్పాన్సర్ కెమెరాలు మాచవరం నిమ్స్ లో పెట్టడం జరిగింది. ఇంకా చాలా మంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కెమెరాలు కొని వారే సొంతంగా కెమెరాలు కొని స్పాన్సర్ చేస్తే మేము వైర్, కేబుల్ వైర్ కొని టెక్నీషియన్ తో సహాయంతో వాళ్ళ నిమ్స్ లో పూర్తిగా 100% స్టేషన్ మొత్తం కెమెరా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. కెమెరాలు ఉండడం వల్ల అఫెన్స్లు తగ్గుతాయి. చాలా అఫెన్స్లు ఈ కెమెరాల వల్ల ఇమీడియట్ గా 24 hours లో ట్రేస్ అవి చాలా ఉపయోగపడతాయి. కంపల్సరిగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎవరికైనా కెమెరాలు కావాల్సిన కానీ ఈ రోజు కాకాని వెంకటరత్నం గారి 125వ జయంతి సందర్భంగా, అలాగే నా పుట్టినరోజు సందర్భంగా కూడా మాచవరం పోలీస్ స్టేషన్లో, గుండెల పరిధిలో ఉన్నటువంటి మాచవరం పోలీస్ స్టేషన్లో ఇక్కడ సిఐ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో వారి స్టాఫ్కి సంబంధించినటువంటి స్టెనోస్కి ఏసీ సౌకర్యం కల్పించాలని చెప్పేసి కోరటం, అట్లాగే మనం ఇమీడియట్గా స్పందించడం జరిగింది. ముఖ్యంగా నిన్ననే డీజీపీ గారు కూడా మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో కొంతమంది P4 పార్ట్నర్ ప్రోగ్రాంలో భాగంగా ప్రభుత్వ వ్యవస్థలకు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందించాలని చెప్పేసి కార్పొరేట్స్ని కోరటం జరిగింది. అందులో భాగంగానే డ్రోన్స్ కానివ్వండి, అలాగే సీసీ కెమెరాలు కానివ్వండి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఏసీలు అయితే కానివ్వండి, వారికి హెల్మెట్లు అయితే కానివ్వండి, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఇస్తే కూడా పోలీస్ సోదరుల వారు మన పౌర సమాజం కోసం 24 గంటలు తప్పిస్తున్నారు. వారి శ్రమ వల్లే మనం అందరం కూడా మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. ఈరోజు వచ్చేటువంటి వరదల వల్ల అయితేనే కానివ్వండి, అలాగే అశాంతి వల్ల కానివ్వండి, వీటన్నిటి నుంచి మనం కాపాడేది మన పోలీస్ వ్యవస్థే. కాబట్టి వారికి కూడా స్పందించి కార్పొరేట్ సంస్థల వారు కూడా ముందుకొచ్చి మీ లోకల్ పోలీస్ స్టేషన్స్లో ఉన్నటువంటి అవసరాలను గుర్తించి మీరు కూడా అక్కడ ఉన్నటువంటి గ్యాప్ను ఫిల్ చేయాల్సిందిగా కోరుతూ ఇవాళ ఈ సందర్భంగా మాచవరం పోలీస్ స్టేషన్ వారికి ఏసీని అందజేయటం సిఐ ప్రకాష్ గారికి మా తరఫున సంతోషిస్తున్నాం. తప్పకుండా వారి ఆధ్వర్యంలో వారు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది
నైబర్హుడ్ వాచ్ కింద సీసీ కెమెరాస్ దాఖలను ముందుకు తీసుకొచ్చారు. అలాగే ఇటీవలే ఆయన సొంతంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా మనకి చలివేంద్ర కేంద్రం అనేది అమ్మ కళ్యాణ మండపం దగ్గర ఏర్పాటు చేయటం. కాబట్టి పోలీసు వారు కూడా పౌర సేవలో నిమగ్నం అవటం, పౌరులను కూడా ఈ సమాజంలో భాగం చేయటం అనేది ఆయన నూతనంగా చేపట్టినట్టు ఇనిషియేటివ్. కాబట్టి ఆయన కూడా మా తరఫున కృతజ్ఞతలు అలాగే శుభాకాంక్షలు తెలుపుతాం. ఇటువంటి ఇనిషియేటివ్స్ మరిన్ని కార్పొరేట్స్ వారు కూడా ముందుకు వచ్చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. గతంలో కూడా తీసుకుంటే ఎన్నికల గూడెం కావచ్చు, లేదా గ్రంథాలయం కావచ్చు, ఇట్లా ప్రభుత్వం సంబంధించి జయాంధ్ర ఉద్యమ నాయకులు, స్వతంత్ర సమరయోధులు, మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం 125వ జయంతి సందర్భంగా బెన్ సర్కిల్ లో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షులు కాకాని తరుణ్. ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్, కాకాని తరుణ్ మాట్లాడుతూ కాకాని వెంకటరత్నం 125వ జయంతి వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, మన ప్రాంతాల్లో ఉన్న అభివృద్ది, ఉనికి, అనేక రకాల చిహ్నాలను స్థాపించినటువంటి మహానుభావుడు స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీరామ్, వాసవి మహిళా మండలి ప్రెసిడెంట్ కీర్తి బొరనేని, ఆచార్య ఎన్జీ రంగా చారిటబుల్ అధ్యక్షులు గోగిరిని ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అంటే కొద్ది మీరు వెనక్కుండండి. అమర్ రహే కాకాని వెంకటరత్నం గారు. తీసుకో దగ్గరికి వెళ్ళమ్మా. ఇంకా అమ్మా దగ్గరికి వెళ్ళి కొంచెం స్లో ఇవాళ స్వర్గీయ కీర్తిశేషులు, స్వతంత్ర సమర సేనాని, జై ఆంధ్ర ఉద్యమకర్త, అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని వెంకటరత్నం గారి 125వ జయంతోత్సవాల్లో పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఏ మహాపురుషుల కారణంగా మన ప్రాంతాల యొక్క వైభవం, అలాగే మన ప్రాంతానికి సంబంధించిన ఉనికి, అలాగే మన ప్రాంతంలో ఉండే అనేక రకాల అభివృద్ధి, అలాగే అనేక రకాల చిహ్నాల్ని స్థాపించిన వ్యక్తుల్ని స్మరించుకోవటం, వాళ్ళందరూ కూడా ప్రాతస్మరణీయులు. ఇవాళ విజయవాడ గడ్డ ఒక రాజకీయానికి అడ్డాగా మారి మొత్తం దేశ వ్యాప్తంగా అనేక మంది రాజకీయ నాయకులు ఇవ్వటం, స్వతంత్ర సమరంలో కూడా అతి ముఖ్యమైన పాత్ర మన బెజవాడ పోషించింది. ఈ బెజవాడ ఉన్నతి కోసం కృషి చేసిన అనేక మంది వీరులు ఉన్నారు, అనేక మంది స్వతంత్ర సేనానులు ఉన్నారు, అనేక మంది సామాజిక కార్యకర్తలు ఉన్నారు. అటువంటి గొప్ప వ్యక్తుల్లో కాకాని వెంకటరత్నం నాయుడు గారిది చిరస్థాయిగా నిలబడుతుంది, అలాగే ఉన్నతంగా ఉంటుంది. కాకాని వెంకటరత్నం నాయుడు గారు కేవలం స్వతంత్ర ఉద్యమే కాకుండా ఆ రోజున్న సామాజిక స్థితిగతులపై ఆయన పోరాటం చేసిన తీరు, ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రం బాగా అభివృద్ధి చెందడానికి ఆయన చేసిన ఏదైతే అవిరళ కృషి ఉందో, ఆ రోజు బ్రిటిష్ దమనకాండ వ్యతిరేకంగా ఏదైతే శిస్తు కట్టే విధానాన్ని వ్యతిరేకిస్తూ పేద రైతుల యొక్క అండగా నిలబడిన తీరు, అందరికీ కూడా ఆ రోజు అనేక రకాల అవకాశాలు, వివిధ వ్యవసాయ అవకాశాలు కల్పించడం, ముఖ్య పాత్ర పోషించడం, అలాగే స్వయంగా ఈరోజు కాకాని వెంకటరత్నం గారి 125వ జయంతి సందర్భంగా ఇక్కడ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులైనటువంటి ఆయనకి నివాళులు అర్పించడానికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ అయినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ పివిఎన్ మాధవ్ గారు విచ్చేయటం, అలాగే స్వాతంత్ర సమరయోధంతో పాటు జయాంధ్ర ఉద్యమమే కాకుండా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆయన నెలకొల్పున్నటువంటి పాఠశాలలు అయితే కానివ్వండి, అలాగే ఆరోగ్యశాలలు అయితే కానివ్వండి, ఈ కృష్ణా జిల్లా తీర ప్రాంత అభివృద్ధికే కాకుండా అటు విశాఖ ఉక్కు కోసం ఉక్కు ఉద్యమం చేయటంగా,
ఆయనకి ఉక్కు కాకాని అనే పేరు రావటం, అలాగే స్వాతంత్ర పోరాటంలో ఆయన చూపించిన వీరత్వానికి వీరకాకానిగా పేరు కావటం, అలాగే పాల కేంద్రానికి సంబంధించి పాడి పరిశ్రమకు సంబంధించి ఆయన చేసినటువంటి విశేష కృషికి ఆయన కేబినెట్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయనకి ఆంధ్ర కురియన్ అనేటువంటి బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. మరి అటువంటి సేవారంగంలో ఉన్నటువంటి ఆయన విలువల్ని ముందుకు తీసుకెళ్లే భాగంలో మొదటి స్థానంగా కాకాని గారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడమే కాదు, ఆయన విలువలను కూడా నేటి తరానికి పరిచయం చేసే దిశగా ఆయనతో పాటు ప్రయాణించినటువంటి ఆనాటి తరం నాయకులు, అలాగే ఆనాటి తరం వారసులు ఎవరైతే ఉన్నారో, ఆయన విలువలను పాటించే వారసులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని కూడా ఈ రోజు స్మరించుకోవడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ప్రతి ఆదివారం మా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను పిలిపించి కౌన్సిలింగ్ చేస్తామని సీఐ గురుప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ గురుప్రకాష్ మాట్లాడుతూ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులు అరెస్ట్ అయిన సుమారు 162 మందిపై రౌడీ షీట్స్, సస్పెక్టెడ్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగిందని, ముందు నగరంలో ఇటువంటి నేరాలు చేయకుండా ఉండటం కోసం వీరిని స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడైనా జరిగిన ఎడల మాకు తెలియపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, ఏఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. మాచవరం లిమిట్స్ లో వివిధ కేసుల్లో ఇన్వాల్వ్ అయిన పోక్సో కేసులని, అట్ కేసులని వాళ్ళపై సుమారు 162 మంది మీద రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రతి వారం సండే కౌన్సిలింగ్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళు వాలంటీర్గా కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ కేసుల మీద అవగాహన కల్పించి ప్రతిరోజు కోర్టుకి అటెండ్ అవుతూ ఇక ముందు ఎటువంటి నేరాలు జరగకుండా ఉండడం కోసం ప్రతి ఆదివారం పిలిపించడం జరుగుతుంది. ఈ ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ ఏరియాలో ఎటువంటి నేరాలు చేయకుండా ఉండకూడదు హెచ్చరించడం జరుగుతుంది. ఈ అంతేకాకుండా 2-3 కేసుల్లో గంజా కేసుల్లో ఇన్వాల్వ్ అయితే పిట్ అండ్ డెబీస్ యాక్ట్ కింద కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి బయటకు రాకుండా కనీసం 1 year పాటు బెయిల్ రాకుండా చేయడం కానీ సిపి గారి ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. సిటీలో గంజాయి వాడకం ప్రస్తుత కాలం బాగా తగ్గింది. ఈ పోలీసు వారు తీసుకున్న చర్య వల్ల, ఈ పిట్ అండ్ డెబీస్ యాక్ట్ వల్ల వాళ్ళకి పూర్తిగా అవగాహన కలిగించి మ్యాక్సిమం కేసులు తగ్గాయి. గంజాయి వాడకం మ్యాక్సిమం కంట్రోల్లోకి వచ్చింది. ఈ మాచవరం లిమిట్స్ లో ఈ రౌడీ షీట్లందరినీ ఆదివారం కౌన్సిలింగ్ పిలిపించడం జరుగుతుంది. బారుల్లో టైం దాటిన తర్వాత బారుల్లో గొడవ చేయడం కానీ, బారుల్లో తాగడం కానీ, రోడ్డు మీద ఓపెన్ డ్రింకింగ్ చేయడం కానీ, లేదా ఆడవాళ్ళు కామెంట్ చేయడం కానీ, అలాంటి విషయాలు ఏ దృష్టికి వచ్చినా ప్రజలు ఒకవేళ ఇలాంటి విషయాల్లో రౌడీ షీట్లు ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద ఇంకా కేసులు కట్టి మళ్ళీ రిమాండ్కి పంపడం జరుగుతుంది. బెయిల్ రాకుండా ఆల్రెడీ కేసులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మళ్ళీ ఇంకో కేసు కానీ ఇన్వాల్వ్ అయితే అమ్మాయిలు కామెంట్ చేయడం కానీ, ఓపెన్ డ్రింకింగ్ చేయడం కానీ, బారులో కొట్టుకొని తాగడం కానీ చేస్తే మళ్ళీ వాళ్ళ మీద కేసు కడితే ఇంక బయటికి రాకుండా అలా జైల్లోనే ఉంటారు. కాబట్టి అందరినీ వాళ్ళకందరికీ ప్రతి ఆదివారం పిలిపించి హెచ్చరించడం జరుగుతుంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి మీ కాలనీస్లో అందరూ కలిసి సీసీ కెమెరాలు పెట్టుకోవాలనుకుని కోరుచున్నాం. దొంగతనాలు, బైక్ దొంగతనాలు బాగా జరుగుతున్నాయి, బైక్ ప్రమాదాలు కూడా బాగా జరుగుతున్నాయి. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల చాలా మంది చనిపోతున్నారు. ఇప్పటి వరకు మాచవరం లిమిట్స్ లో సుమారు 18 మంది వరకు చనిపోయారు. కేవలం హెల్మెట్ వాడకం లేకపోవడం వల్లే చనిపోయారు, హెడ్ ఇంజరీ వల్ల చనిపోయారు. కాబట్టి ప్రజలందరూ కూడా హెల్మెట్ విధిగా ధరించాల్సింది కూడా మేము పోలీస్ తరఫున కోరుచున్నాం. అంతేకాకుండా మీ ఏరియాలో ఏమైనా అసంఘ కార్యక్రమాలు జరిగితే విధిగా 100 పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ఏలూరు జిల్లా కామవరకోట మండలం తడికలపూడి స్థానిక జీసస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు విద్యార్థులకు విద్య యొక్క ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు వివరించారు. విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించి చదువుకోవడం వల్ల ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటారని, వీకెండ్ కావడంతో విద్యార్థులను అనేక కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొనేలా అనేక కార్యక్రమాలు చేస్తున్నామని స్కూల్ కరెస్పాండెంట్ రాంబాబు అన్నారు. ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా విద్యార్థులకు స్నేహం అనేది మానవ జీవితంలో అత్యంత ప్రియమైన బంధాలలో ఒకటి. నమ్మకం, ప్రేమ, విధేయత మరియు మద్దతుపై నిర్మించిన సంబంధం. స్నేహ దినోత్సవం 2025 అనేది ఈ అమూల్యమైన బంధాలను జరుపుకోవడానికి, మన స్నేహితులను అభినందించడానికి మరియు మన జీవితాలలో వారికి ఉనికిని కృతజ్ఞతలు తెలియజేయడానికి గుర్తు చేసే ప్రపంచవ్యాప్త ఆచారం. విజయాలు మరియు వైఫల్యాలను పంచుకోవడం నుండి భావోద్వేగ మద్దతును అందించడం వరకు నిజమైన స్నేహాలు జీవితాన్ని మరింత అర్థవంతంగా మరియు ఆనందంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. తల్లిదండ్రులను అడిగితే మాకేం తెలుసు, మా పిల్లల్ని మేము ఇలాగే నేర్పిస్తాం, వాళ్ళని పట్టే పంపిస్తాం, చదివించాం అని చెప్తున్నారు సార్. స్కూల్కి వస్తాం సార్. 95 is the correct answer. టీచర్ అంటే
వాడు 5th వాడు బాగా చదవాలి అనే కోరికతో చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత 10th పాస్ అయిపోయాడు. ఇంటర్, నెక్స్ట్ ఇంజనీర్, కాలేజ్ కి వెళ్తారు కదా, కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అంటే వాళ్ళ దగ్గర మనీ లేవు. జాయిన్ అవ్వాలంటే వాళ్ళ దగ్గర మనీ లేవు. 1000 రూపీస్ మనీ పే చేయాలి. కానీ ఎవరి దగ్గర వాళ్ళ ఇంట్లో మనీ లేవు. అయినా సరే అక్కడతో ఎడ్యుకేషన్ అనేది ఆపలేదు. వాళ్ళ సిస్టర్ బ్యాంగిల్స్ అమ్మేసి మరి ఎడ్యుకేషన్ అనేది కొనసాగించాడు. తర్వాత తను మెరిట్ రావడం వల్ల మెరిట్ అంటే అన్నిటికన్నా అందరికన్నా ఎక్కువ మార్క్స్, ఎక్కువ స్కోర్ మార్క్స్ లో అందరికన్నా మెరిట్ రావడం వల్ల ఇంకా పై చదువులు చదువుకుని తను ఒక సైంటిస్ట్ అయ్యాడు. మన ఇండియాకి సైంటిస్ట్ ఎవరినన్నా అబ్దుల్ కలాం గారు, ఏపీజే. ఆ రోజులో మనకున్నంత ఫెసిలిటీ లేదు నాన్న, మనకున్నంత ఫెసిలిటీ. ఈ రోజు మనకి క్యారియర్ ఎడ్యుకేషన్ ఉంటే మనం ఏదైనా జీవితంలో సాధించగలం. ఓకే, థ్యాంక్ యూ. పౌత్రికాం దేహి సారథో దేవి స్మరామి ముఖ సంస్థిత విద్య వినాయనే ఎడ్యుకేషన్ జీవితంలో పడే మెయిన్ రోల్ ఇన్ అవర్ లైఫ్. ఉన్నవాడి దగ్గరే వాల్యూ ఉంది. చూసారు కానీ ట్రావెల్స్ ఇట్లా చేశారు, ఈఆర్ఓ గారు అన్నారు. రెస్పెక్ట్ మీకే అర్థమైంది కదా, అర్థమైందా లేదా? అంతకు మించి ఏం కావాలన్నా మనకి వాడు వీడు అంటాం కావాలా, కారు అని అంటాం కావాలా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.